నమస్తే. ప్రతి ఒక్కళ్ళకి డబ్బు ఎలా సంపాదించాలి, ఏమిటి అన్న కోరిక ఉంటూ ఉంటుంది. కామన్ ప్రతి ఒక్కళ్ళు. మీరేంటి ఫైనల్ గోల్ ఏంటి అంటే డబ్బే అని చెప్తారు. దేనికైనా అదే కావాలి గదా! విటమిన్ ఎమ్ అంటూ ఉంటారు. రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ దానికి దారులు వెతుక్కునే క్రమంలో కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. ఆ తప్పులే రేపొద్దున చాలా అవి ఒక రకమైన పాపాలుగా మారొచ్చు. లేదా రకరకాలుగా మారొచ్చు. డబ్బు అనేది మన దగ్గర నిలవకుండా పోతూ ఉంటుంది. లేదా రాటానికి కూడా చాలా కష్టపడాల్సి ఉంటుంది. అయితే ఈ డబ్బుకి సంబంధించి ఒక మంచి వీడియో చేయబోతున్నాను. అసలు ఆస్ట్రాలజీ ఏం చెప్తోంది? ఎలా రావాలి ఈ డబ్బు? డబ్బు రావటానికి మనం చేయాల్సిన పూజలు కానివ్వండి, వ్రతాలు కానివ్వండి, లేదా దానాలు కానివ్వండి ఏమైనా ఉన్నాయా? ఈ విషయాల గురించి వివరించడానికి నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ మురళీధర్ శర్మ గారు. ఆయన అడిగి దీనికి సంబంధించి వివరణ తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. అర్జెంటుగా డబ్బు వచ్చేయాలి, ఏం చేయాలి చెప్పండి? అంటే అందరూ చాలా మంది అందరికి ధనం కావాలి. మూలం ఇదం జగత్. మిదం జగత్ అంటారు. అయిపోయింది పరిస్థితి. కానీ వాస్తవానికి కూడా అదొక కోరిక. అది ఎక్కువ ఉన్నా ఇబ్బంది, ఏం చేసుకోలేదు. మనిషికి ఎంతైతే అవసరం పడుతుందో అంత మాత్రమే ఉంటే 1 కోట 2 కోట్ల చాలు నన్ను అడిగితే. అంతకు మించి ఎక్కువ ఉంటే మన కోరికలు ఎక్కువైతవి. ఒక ఇల్లు సంతోషం, ఇల్లు నుండి ఎక్కడికి పోయింది విల్లా పోయింది, విల్లా నుండి ఎక్కడికి పోయింది కొంత మన దాన్ని ఏమంటారమ్మా ఫామ్ హౌస్ కదా. చూడండి, అంటే మనిషి ఎక్కడి నుండి ఎక్కడికి విస్తీర్ణం అయిపోతున్నాడు. కనుక భగవంతుడు కూడా ఏ ఏ సమయంలో ఎవరికి ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా ఖచ్చితంగా బుద్ధి చెప్తూనే ఉంటాడు, అందులో నో డౌట్. అది ఇషా ఫౌండేషన్ కు సంబంధించినటువంటి సద్గురు గారికైనా కూడా, అంటే తనేదో చెడు చేశాడు అని కాదు, ఇక్కడ మంచి చేసినప్పటికీ కూడా కర్మ అనేది విడిచిపెట్టలేదు. శని భగవానుడు పోయిన జన్మన లేదా మరొకట అనేది విడిచిపెట్టకుండా తనకు ఆపరేషన్ దాకా వెళ్ళినటువంటి సందర్భం. కనుక మీరెంత మనమెంత ఇందులో. ఇలాంటి సాధన చేసినటువంటి వారైనా, ఇలాంటి ఉపాసనలో ఉండేటువంటి వారైనా, నేను వాస్తవానికి దత్తాత్రేయ స్వామి గణపతి ఉపాసనలో ఉన్నప్పటికీ కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. నేను ఇది జయించానని అది జయించానని ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు, అది తప్పు విషయం. విన్నారా, శ్రీరామచంద్రునికే తప్పలేదు ఇబ్బందులు, విన్నారా, మాటలు తప్పలేదు, మనం మాత్రం. కనుక ఏదున్నా నడుస్తూ ఉంది అంతే. ఏది శాశ్వతం కాదు అనేది మనం గ్రహించుకోగలగాలి. ఇక్కడ మన కొడుకు కావచ్చును, మన కూతురు కావచ్చు, 100% ఎవరు శాశ్వతం కాదు. ఏదో ఇక మనం చేసుకున్నందుకు బాధ్యతన మరొకట. కనుక బీ హ్యాపీ, మీకు మీరు హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇందులో డబ్బు అనేది మీకు అవసరమే, కాదు అని కాదు. ఇక మీ యొక్క జాతక రీత్యా ద్వితీయ స్థానము డబ్బు స్థానము, 8వ స్థానము డబ్బు స్థానము. 8వ స్థానం ఏమిటి అంటే ఆకస్మిక ధనం రావడానికైనా ఆయుష్ స్థానమైన ఇక్కడ. విన్నారా, ఏకదం ఒక 100 కోట్లు కానీ లేదా 1 కోటి రూపాయలు కానీ చూస్తే ఎట్లా ఉంటుంది మనసు, ఎంతటి ఉల్లాసం కానీ లేదా ఇంకేదో అవుతుంది. సాధన చేసేటువంటి వారికి ఒక రోడ్డు మీద 1 లక్ష రూపాయలు దొరికితే ఉదాహరణకు అమ్మవారి కారకరంగా భావన చేసుకుంటారు. అందులో నుండి ఒక 50% ఖచ్చితంగా కూడా దాన ధర్మాలకు కానీ అన్నదానానికి కానీ ఇంకేటో ఖర్చు పెడతారు. ఇది ఖచ్చితం, వారి జ్ఞానం అది చెప్తుంది. రోడ్డు మీద తిరిగేటువంటి వారికి 1 లక్ష రూపాయలు దొరికితే వాడు ఏం చేస్తాడు, ముందు నేరుగా బార్ షాప్కి పోతాడు. ఖచ్చితం అది మాత్రం. ఎందుకంటే అతని జ్ఞానం అది చెప్తుంది ఇక్కడ. అంటే ఇక్కడ నేను ఏమంటున్నానంటే, ఏ మనిషి అయినా ఒక గురు మూలకంగా ముందుకు వెళ్ళాలి. ఒక గురువు మూలకంగా ముందుకు వెళితే మంచి ఫలితం ఉంటుంది. కనుక ఖచ్చితంగా కూడా ఎవరైనా కూడా డబ్బు కావాలి, మీ అవసరం ఎంత అవుతుందో అంతే. అయితే ఇక్కడ మీరు ఏలినాడు శనిలో ఉన్నారా, అర్ధాష్టం శనిలో ఉన్నారా? ఇప్పుడు మొన్న ఒకరికి నాకు సంబంధించినటువంటి వ్యక్తికి మొన్న IPL మ్యాచ్లు అవన్నీ బెట్టింగ్స్ జరిగినాయి, క్రికెట్.
నైటు 11 ప్రాంతంలో నాకు తెలిసిన వ్యక్తి, గురువుగారు 80,000 సంపాదించాను ఇవాళ రాత్రి నాకు జనరల్‌గా మెసేజ్ పెట్టాడు. మరొకరు 8 లక్షలు వచ్చాయని చెప్పి మెసేజ్ పెట్టారు. ఇక ఇంకొకరు ఇక కోట్లలోనే ఉన్నారు జనరల్‌గా. సరే అనుకున్నాను. ఇదంతా ఒక 1 వీక్‌లో జరిగినటువంటిది. ఆఫ్టర్ ఇదంతా అయిపోయిన తర్వాత ఎవరికి కాల్ చేసినా కూడా ఎవరి వద్ద డబ్బులు లేవు. ఇవన్నీ వెళ్ళిపోయినాయి మళ్ళా. ఎక్కడి నుంచి అయితే వచ్చినావో అక్కడికే మళ్ళీ వెళ్ళిపోయినాయి. ఆశ. ఇప్పుడు ఇక్కడ 80,000 వచ్చినటువంటి వాడు, అరే నేను ఇంకాస్త పెడితే నాకు 10%, 20% ఎక్కువ వస్తాయని చెప్పి ఆశపడి పెట్టడం జరిగింది. ఉన్నాయి మొత్తం నేను ఇంకా. ఈ లక్షలు వచ్చినటువంటి వానికి కూడా అదే పరిస్థితి అయింది. కోట్లు వచ్చినటువంటి వారికి కూడా అదే పరిస్థితి అయింది. మనకు అది బాకీ ఉండాలి కదా. అంటారు ప్రతి అన్నం మీద నా పేరు రాసి ఉండాలి అని చెప్పి. అది ఎట్లయితే నిజమో ఇది కూడా అంతే. ధనము మనకు ఉండాలి అన్న, మన వద్దకు రావాలి అన్న, నలుగురి చూపు పడినా మనకు దృష్టి దోషం ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది. కనుక ఇలాంటి సిచ్యువేషన్స్ ఉండేటువంటి వారు, మరి మనీ రిలేటెడ్ ఉండేటువంటి వారు ఇంటి ముందు ఎరుపు రంగు క్లాత్లో జిల్లేడు చెట్టు యొక్క వేరు పెట్టాలి. జిల్లేడు వేరును ఆ యొక్క ఎరుపు రంగు క్లాత్లో మూట కట్టి ఇంటి ముందు సింహద్వారం ముందు వేలాడదీయండి. ఇక డబ్బు ప్రవాహం అంటే ప్రవాహంగా వస్తుంది తప్పకుండా 100%. ఇంకా మాకు నర దృష్టి ఉన్నది, దృష్టి దోషం ఉంది, కాస్త పరుల చూపు పడుతూ ఉంది అనుకున్నటువంటి వారు తెలుపు రంగు బియ్యాన్ని తీసుకొని, నలుపు రంగు బియ్యం కూడా ఉంటది, దంపుడు బియ్యంగా వాటిని చెప్పడం జరుగుతుంటుంది. కొంత నలుపు రంగు బియ్యం కూడా దొరుకుతాయి మనకు మార్కెట్లో. లేదు అనుకుంటే కాటుకను తీసుకొని కొంత లైట్గా ఆయిల్ రాసి, ఒక్క చుక్క ఆయిల్ వేసి కాటుక మీద అది ఇట్లా అని చెప్పేసి వీటిని ఆ యొక్క రైస్కు మొత్తం ఇట్లా అన్నా కూడా బ్లాక్ కలర్ అయిపోతాయి. బ్లాక్ కలర్ అయిపోతాయి రైస్. ఈ రైస్ బ్లాక్ రైస్ దొరుకుతాయండి, చెప్తున్నా. ఒకవేళ మాకు అవైలబుల్ లేవంటే ఉదాహరణ చెప్తున్నా. వీటిని తీసుకువెళ్ళి మీ ఇంటికి లెఫ్ట్ సైడ్ ఈశాన్యంలో కానీ లేదా వాయువ్యంలో కానీ చిన్నగా గుంత తీసి అందులో వేసి క్లోజ్ చేసేసేయండి. దృష్టి దోషం కానీ ఎవరైనా మీ ఇంటికి కాస్త చెడు చూపు ఉంది అనుకున్నా, ఓరోటం లేదు అనుకున్నా కూడా వారందరికీ రివర్స్ అవుతుంది. వారికే రివర్స్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఓం నమ శివాయ అనేది శివ పంచాక్షర నామం అందరికీ తెలుసు. కానీ ఓం శివాయ నమః, ఓం శివాయ నమః అనేటువంటి మంత్రాన్ని ఒక 10,000 సార్లు జపం చేసేసరికి ఎంత 20 నిమిషాలలో 1000 అవుతుంది. 10,000 అంటే పెద్ద లెక్క కాదు. ఓకేనా? ఒక 3-4 రోజులలో చేసేయవచ్చు 10,000 సంఖ్య. ఒక్క రోజులో కూడా చేయవచ్చు. విన్నారా? నేను మినిమం రోజుకు ఒక 8 నుంచి 12 గంటలు జపం మీద కూర్చున్న రోజులు కూడా ఉన్నది లాక్డౌన్లో. విన్నారా? అన్ని గంటలు. అయితే ఖచ్చితంగా కూర్చొని ఎవరైతే జపం చేస్తారో 1-2 డేస్లో ఓం శివాయ నమః అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఇక ఇంకా మీకు ధనానికి సంబంధించింది కానీ, ఈ నా యొక్క నరదృష్టికి సంబంధించింది కానీ అది వీలైన వాళ్ళు అది చేస్తారు. ఈ యొక్క మనము చెట్టు యొక్క వేరు చెప్పాము, ఇది చేస్తారు. ఇవి రెండు మాకు సెట్ కావు అనుకుంటే ఇప్పుడు నేను మరొకటి మూడో చెప్తున్నాను, ఇది చేయండి. ఇది చాలా పవర్ఫుల్, మోస్ట్ పవర్ఫుల్. ఇది ఎవరైతే చేస్తారో వారికి వితిన్ 11 రోజులలోనే రిజల్ట్ ఉంటుంది ఖచ్చితంగా కూడా. ఈ చేతిలో మిరియాలు తీసుకోవాలి. నల్ల మిరియాలు తీసుకొని మీ ఇంట్లో ఎన్ని రూములు అయితే ఉన్నాయో అన్ని రూములు కూడా మొత్తము కూడా తిరిగేసేయండి. తిరిగిన తర్వాత బయటికి వచ్చేసి ఇంటి బయట 3 కూడలు కానీ లేదా 4 కూడలు కానీ ఉండేటువంటి సందర్భంలో ప్రదేశంలో లేదా ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి ఇది ఇటు పాడేయండి, ఇది ఇటు పాడేయండి. పాడేసి చక్కగా కూడా ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులు కడుక్కోండి.
కళ్ళు తుడుచుకోండి, నోట్లో నీరు కూడా పుక్కులించి ఉమ్మేయండి, కాలు కడుక్కొని ఇంట్లోకి రండి. వితిన్ 11 రోజులలో చెడు దృష్టి ఉన్న ధన సంబంధిత ఇబ్బందులు ఏమైనా స్ట్రక్ అవుతూ ఉన్నవి, ధనం రావటం లేదు అనుకున్నా, లేదా ఉద్యోగంలో ఈ యొక్క ఉంటాయి కదమ్మా మనకు ఏమైనా ఇంక్రిమెంట్స్ కానీ లైక్ అలాంటివి ఉన్నా ఏదైనా లాభం జరగాలి అంటే తప్పకుండా ఆకస్మిక ధనం అనేటువంటిది వస్తుంది. చాలా అంటే చాలా చక్కటి రెమెడీస్, 3 రెమెడీస్ చెప్పారు. ఖచ్చితంగా 3 పాటించే ప్రయత్నం చేయండి. 3 పాటించని పక్షంలో లేదు మాకు దొరకడం లేదు అంటే కనుక మిరియాలకు సంబంధించి అయితే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటాయి మిరియాలు. మిరియాలు లేని ఇల్లే ఉండదు అసలు నాకు తెలిసి. చక్కగా పాటించే ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు పొందండి. 11 రోజుల్లో ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది అని చెప్తున్నారు గురువుగారు. అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.